హలో అండి. చెప్పండి. సార్ ఇప్పుడు మనకి బీఆర్ఎస్కి ఒక సీట్ కూడా ఎంపీ సీట్ కూడా రాలేదు కదా. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ముచ్చటగా బాగా గెలిచిందని చెప్పేసి అంటున్నారు. దాని గురించి మీ ఒపీనియన్? ఒపీనియన్ అంటే ఏం లేదు, వాళ్ళకి పబ్లిసిటీ మంచిగా చేస్తారు కాబట్టి కాంగ్రెస్ వచ్చి ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఇది వరకు బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్కి అంత మెజారిటీ అట్లా ఎప్పుడు చూడలేదు కదా మనము. ఫస్ట్ టైం ఇప్పుడు ఇంతగానో ఓట్లు రావడం మీకు ఎలా అనిపిస్తుంది? ఆ, నేనైతే అనుకోలేదు అన్ని ఓట్లు వస్తాయని. వాళ్ళు పథకాలు పెట్టడం, అది చేస్తా ఇది చేస్తా అనడం వల్ల పబ్లిక్ కాంగ్రెస్కి ఓటు వేసి ఉండొచ్చు అని నా అభిప్రాయం. ఎలక్షన్స్కి ముందు ఇది 6 గ్యారెంటీలు అని అన్నారు కదా. అవి 6 నెలల్లో పూర్తి చేస్తాం అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ టైంలో మేము ఎలక్షన్స్ అయిపోయాక పూర్తి చేస్తామని అని అన్నారు. ఇప్పుడు మరి పూర్తి చేస్తారని మీరు ఫ్రీ కరెంట్ బిల్ అన్నాడు, 500కి గ్యాస్ అన్నాడు. మాకైతే ఎలాంటిది రాలేదు. ఫ్రీ బస్ అన్నాడు, అది ఒక్కటైతే తెలిసింది నాకు ఫ్రీ అని. మిగతా కరెంట్ బిల్ అనేది 500 గ్యాస్ అనేది అది ఇంతవరకు మళ్ళీ అయ్యిందో లేదో నాకు తెలియదు. మాకైతే ఇంతవరకు రాలేదు. ఇప్పుడు 24 అవర్స్ కరెంటు సప్లై జరుగుతుందని చెప్పేసి అని అన్నారు కదా. ఇప్పుడు మరి కరెంటు పోతుంది. తెలంగాణ ఉన్నప్పుడు కరెంట్ ఉండదు కానీ ఇప్పుడు కరెంటు పోతుంది. డైలీలో 2 టైమ్స్ మాత్రం కరెంటు కంపల్సరీ పోతుంది. మరి ఇప్పుడు మోడీ గారు కూడా ఇప్పుడు మూడోసారి ముచ్చటగా పీఎం అయ్యారు కదా. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? దాని గురించి నేను అనుకోవట్లేదు.